Guys, welcome to Big Boss Review. నేను మీ డానియల్ ప్రకాష్. ఎపిసోడ్ 9 రివ్యూ చెప్పడానికి అయితే వచ్చానండి. సో బేబక్ వెళ్ళిపోయిన తర్వాత చాలా వరకు హౌస్లో మిరాకిల్స్ అయితే జరిగాయని చెప్పాలి. ఎందుకు అంటే హౌస్లో ఎటువంటి పర్సన్స్ ఎలా ఉన్నారు, కనీసం బయటికి వెళ్ళిపోయిన పర్సన్ గురించి డిస్కస్ చేసే పరిస్థితులు కూడా లేవు. అంటే వాళ్ళతో ఒక 1 వీక్ ట్రావెల్ చేసిన ఒక పర్సన్ బయటకు వెళ్ళిపోతే కుళ్ళు జోకులు అండ్ సంథింగ్ లైక్ క్రాకింగ్ జోక్స్ ఇలాంటివి ఎప్పుడు అంటుంటుంది కదా సోనియా, నా వెనక పోకింగ్ చేస్తున్నారు, నా వెనక సంథింగ్ ర్యాగింగ్ చేస్తున్నారు, ఇలాంటి పిచ్చి పిచ్చి జోక్స్ వేస్తున్నారు అని చెప్పేసి. సో వాళ్ళది ఒక బ్యాచ్ తయారైందండి. ఆ బ్యాచ్ గురించి అయితే ఇప్పుడు చెప్పడానికి అయితే వచ్చాను. ఆ బ్యాచ్ ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నారు, అందులో ఎటువంటి పర్సన్స్ ఎవరెవరు ఎలా ఉన్నారు కూడా క్లియర్గా చెప్పబోతున్నా. ఎక్కడికి ఏం జరిగింది అనేది క్లియర్ కట్గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తా. బయటకు అయితే వెళ్ళిపోయిందో, బయటకు వెళ్ళిపోయిన తర్వాత సీత చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యిందండి. ఎమోషనల్గా ఫీల్ అయ్యేటప్పుడు అంటే వాళ్ళిద్దరి మధ్య ఉన్న బాండింగ్ కొంచెం సిస్టర్స్ బాండింగ్ కాబట్టి ఆవిడ చాలా బాగా వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ ఉండేది కాబట్టి ఆవిడ వెళ్ళిపోయిన తర్వాత సీత ఫీల్ అయ్యింది. నైని కూడా చాలా వరకు ఒక స్ట్రాంగెస్ట్ పర్సన్ వెళ్ళిపోతే, అంటే లోపల చాలామంది ఉన్నారు, వాళ్ళు ఎవరు వెళ్ళిపోయినా పర్వాలేదు, బట్ ఒక స్ట్రాంగెస్ట్ ఉమెన్ వెళ్ళిపోవడం ఇది కరెక్ట్ కాదు అని నైని కూడా కొంచెం తనకి సపోర్టింగ్ అయితే ఉన్నది. ఆ టైంలో నిఖిల్ వచ్చి తన్ని ఓదార్చడం అయితే జరిగింది. ఇది జరిగింది. సో నెక్స్ట్ ఇంకా నిఖిల్ బ్యాచ్ అయితే ఒకటి ఉందండి. నిఖిల్ బ్యాచ్ ఎవరైతే ఉన్నారో నిఖిల్, పృథ్వీ అండ్ నవీన్, సోనియా తెలిసిందే కదా, సోనియా, వీళ్ళు నలుగురు ఒక బ్యాచ్ అండి. ఈ బ్యాచ్కి తగ్గట్టు వాళ్ళు క్రాకింగ్ జోక్స్, కుల్ జోకులు అనమాట. ఎలా అంటే బేబక్ బయటకు వెళ్ళేటప్పుడు రోడ్డు మీద కొంతమందిని పెట్టింది, ఇటువంటి పర్సన్స్ హౌస్లో ఉండడానికి వీలు లేదు అని చెప్పేసి. ఆ లిస్టులో పృథ్వీ, నిఖిల్ అండ్ సోనియా వీళ్ళు ముగ్గురు ఉన్నారు కాబట్టి వీళ్ళని రోడ్డు మీద పడేసి వెళ్ళిపోయిందని చెప్పేసి ఆవిడ మీద పిచ్చి పిచ్చి జోకులు అయితే వేశారు. లైక్ ఈవిడ చెప్పినట్టే పోకింగ్ అని చెప్పేసి అని అంటది కదా, మరి ఈవిడ చెప్పినట్టే అన్నిసార్లు జోకులు వేస్తున్నప్పుడు ఈవిడ కూడా, అంటే ఎదుటి వాళ్ళు లేనప్పుడు, వాళ్ళు హౌస్లో లేనప్పుడు వాళ్ళ మీద జోక్స్ వేయడం ఎందుకు? ఆవిడ ఒక రీజన్ చెప్పి వాళ్ళు క్యాండిడేట్స్ ఇక్కడ రోడ్డు మీద ఉండాలి, హౌస్లో ఉండడానికి వీలు లేదు అని చెప్పేసి ఆవిడ ఉద్దేశంతో ఆవిడ వెళ్ళిపోయింది. అంతేగాని వీళ్ళు నిజంగా హౌస్లో నుంచి బయటకు వెళ్ళిపోవడం కాదు కదా. వెళ్ళిపోయిన ఆవిడ వాళ్ళ గురించి చెప్పుకుంటూ వెళ్ళింది. సో వెళ్ళిపోయిన ఆవిడ గురించి మనం డిస్కస్ చేయకూడదు, ఆవిడ ఏదైతే చెప్పిందో దాని గురించి డిస్కస్ చేయకూడదు. ఇది జరిగిన టాపిక్. సో వాళ్ళతో వేరే సాంగ్ అయితే వేశారు. అప్పుడు అందరూ డ్యాన్స్ అయితే వేశారు, బాగానే ఉంది. సోనియా మాట్లాడుతుంది నైని దగ్గర అండ్ సీత దగ్గర. సోనియా వెళ్ళిపోతే బాగున్ను అని ఎక్స్పెక్ట్ చేశాను, బట్ ఆవిడ వెళ్ళకుండా, అంటే ఆవిడ వెళ్ళకుండా ఈవిడ వెళ్ళిపోద్దని నేను అనుకోలేదు, బట్ వెళ్ళిపోతే బాగున్ను అని అనిపించిందని ఆవిడ అభిప్రాయం అయితే చెప్పింది. నైని కూడా ఆవిడ వెళ్ళదు, ఆల్మోస్ట్ చీఫ్ అయ్యే క్వాలిటీస్ అయితే ఆమెలో ఉన్నాయంటే నువ్వు ఆవిడకి ఆశీర్వాదాలు ఇవ్వకు, అది కరెక్ట్ కాదు అని చెప్పేసి ఒక కామెడీ వేలో అయితే క్రింజ్ జోకులు వేస్తుంది కాబట్టి ఆ టైప్లోనే తను మాట్లాడింది. తను సీరియస్గా అయితే చెప్పలేదు. తన ఒపీనియన్ అయితే కరెక్టే కానీ అక్కడ కామెడీ వర్షన్లో అయితే వెళ్ళింది. ఓకే, ప్రేరణ నామినేషన్స్ టాపిక్స్ అయితే మాట్లాడుకుంటున్నారు. అంటే నామినేషన్స్ ఎవరైతే ఉంటారు అంటే యష్మి అంటుంది ఆ ముగ్గురిని మనం టార్గెట్ చేసుకుంటే బెటర్ ఏమో అనే ఉద్దేశంతో మాట్లాడుకుంటున్నారు. అంటే ఈ పాయింట్ ఏంటి అంటే వాళ్ళు ఎప్పుడు నామినేషన్స్ గురించి టాపిక్ డిస్కస్ చేసేటప్పుడు అలా ఒకరిని మనం దృష్టిలో పెట్టుకొని చేయకూడదు. దట్టు బిఫోర్ నామినేషన్స్ ఎప్పుడు వీళ్ళు నామినేషన్ టాపిక్కే తీసుకురాకూడదు. ఇదివరకు ఉన్న బిగ్ బాస్లో రూల్స్ ఏంటి అంటే నామినేషన్స్ గురించి కానీ, ఎలిమినేట్ ఎవరైతే వెళ్ళిపోతున్నారని గెస్సింగ్ కానీ, ఇలాంటి రూల్స్ అనేవి బిగ్ బాస్ రూల్స్లో ఉండేవి, వాటి గురించి డిస్కస్ చేయకూడదని. బట్ ఈ బిగ్ బాస్ ఏంటో మరీ వరస్ట్గా ఉంది. అంటే మైకులు పెట్టుకోవట్లేదు, నిద్రపోతున్నారు, ఇంగ్లీష్ వాడేస్తున్నారు, నామినేషన్ గురించి టాపిక్ తీసుకురాకూడదంటే అదే తీసుకొస్తున్నారు, నామినేషన్ ఎవరు వెళ్ళిపోతున్నారని సరే అంటే వాళ్ళ గురించి తీసుకురాకూడదంటే వాళ్ళు ముందే డిస్కస్ చేసుకుంటున్నారు. ఇన్ కేస్ ఆల్మోస్ట్ అవే జరుగుతున్నాయి. అలాంటి టాపిక్స్ అంటే నామినేషన్స్ ముందు నామినేషన్ గురించి ఇలాంటి చెప్పుకోకూడదు. ఎలిమినేట్ ఎవరవుతారు అనేది కూడా, ఎలిమినేషన్ గురించి కూడా మనం మాట్లాడకూడదు అని వాళ్ళ రూల్స్ వాళ్ళు పాటిస్తే బాగున్ను అని నాకు అనిపించింది. ఇక్కడ కూడా ప్రేరణ, యష్మి వీళ్ళిద్దరూ డిస్కస్ చేసుకుంటున్నారు నామినేషన్స్ ఎవరైతే బాగుంటారు, ఆ ముగ్గురులో ఎవరైనా ఉన్నారా అనే టాపిక్లో వీళ్ళు ముందే ప్రిపేర్ అవుతున్నారు. వాళ్ళ ముగ్గురిని మనం చూడాలి అనే ఉద్దేశంతో. అది కరెక్ట్ కాదు.
ఎక్కడైతే బ్యాచెస్ ఉన్నాయో ఆ బ్యాచ్ గురించి అయితే డిస్కస్ చేస్తున్నారు. ఆల్రెడీ హౌస్లో మనకు తెలియకుండానే బ్యాచెస్ అయితే స్టార్ట్ అయిపోయి ముగ్గురు నలుగురు చొప్పున డివైడ్ అయిపోయారు. గేమ్ అంతా గ్రూపిజం జరుగుతుంది అనే టాపిక్లో వాళ్ళిద్దరు మాట్లాడుకున్నారు. తర్వాత నిఖిల్ మణికంఠ మాట్లాడుకుంటున్నారు. మాట్లాడితే ఫీల్ అవుతున్నారు, మాట్లాడకపోతే ఫీల్ అవుతున్నారు, ఏం చేయాలో అర్థం కావట్లేదు అని అంటే మణికంఠ కూడా దానికి తగ్గట్టు రిలేటెడ్గా ఆన్సర్ అయితే చెప్పాడు. తర్వాత పృథ్వీ అండ్ సోనియా కొంచెం పులిహోర ముచ్చట్లయితే పెట్టుకున్నారు. పృథ్వీ అడుగుతున్నాడు, నీకు ఎటువంటి క్వాలిటీస్ ఉన్న అబ్బాయి అంటే ఇష్టం అంటే ఆవిడ చెప్తుంది, బాగా చూసుకునేవాడు ఇష్టం, అందరిని కలుపుకునేవాడు అంటే ఇష్టం, సంథింగ్ ఎలా ఆన్సర్ అంటే అప్పుడు పక్క నుంచి విష్ణు కూడా అంటుంది, పృథ్వీ ఇద్దరికి ఒకేసారి హార్ట్ ఇచ్చేటట్టున్నాడు, అందరికీ మనసు పంచుతున్నాడు అని చెప్పేసి పృథ్వీ గురించి ఒక క్రింజ్ జోక్ అయితే వేసింది. ఇలా అయితే గడిచింది. అదే టేబుల్ దగ్గర భోజనం చదువుతున్నప్పుడు మనకంటూ ఒక పర్సన్ ఉండాలి కదా, వాళ్ళ మధ్యలో అలా ఉన్నది అని చెప్పేసి సీత కూడా ఒక టాపిక్ అయితే రైజ్ చేసింది. నెక్స్ట్ అండి నామినేషన్స్. పెద్ద క్లెయిన్లో అంటే యష్మి క్లేన్ అనేది 6 మెంబర్స్ కాబట్టి ఆమె 6 మెంబర్స్కి టీమ్ లీడర్ కాబట్టి ఈ నామినేషన్లో ఆవిడ్ని నామినేషన్లో లేకుండా బిగ్ బాస్ కొంచెం ఒక ఛాన్స్ అయితే ఇచ్చారు. ఆవిడ ఇంకా కుర్చీ మీద కూర్చొని ముచ్చట్లు పెట్టుకోవడంలో అయితే నెంబర్ 1 ఉంది కాబట్టి ఆవిడ కుర్చీలో ఈ వీక్ కూర్చోవడానికి అయితే ఒక అవకాశం అయితే బిగ్ బాస్ అయితే ఆవిడకి ఇచ్చారు. సీత నామినేషన్లో నిఖిల్ని అయితే తీసుకొచ్చింది. ఎందుకు అంటే నిఖిల్ ఎప్పుడు పెద్ద తరహా వ్యవహారం అయితే చేస్తున్నాడు, డామినేషన్ చేస్తున్నాడు. డామినేషన్ విషయంలో అంటే ఇప్పుడు బాగానే ఉన్నాడు, క్యూట్గా ఉన్నాడు, సంథింగ్ బాగానే అందరితో మింగిల్ అవుతున్నాడు. బట్ నేను వచ్చిన కొత్తలో 3 days మాత్రం ఫస్ట్ 2-3 days అయితే మాత్రం బాగా డామినేషన్ అయితే చేశారు. సో ఆ పాయింట్ నాకు వల్ల అది నేను ఇప్పుడే క్లియర్ చేసుకోవాలనే ఉద్దేశంతో సీత నామినేషన్ అయితే వేసింది. అప్పుడు నిఖిల్ చెప్పాడు, నేను ఎప్పుడు డామినేషన్లో ఉండలేదు, ఎవరిని ఒక తొక్కిసి వెళ్ళాలని లేదు, బట్ మీకు అలా అనిపించి ఉండొచ్చు, ఇక నుంచి నేను అది క్లియర్ చేసుకుంటాను ఉద్దేశంతో ఉన్నాను అని చెప్పేసి నిఖిల్ అయితే నామినేషన్కి వచ్చాడు. బకెట్లో డబ్బా కలర్ అయితే వేయించుకున్నాడు, బాగానే ఉంది. అండ్ ఆ డస్ట్బిన్లోది తీసుకొచ్చి అక్కడ పెట్టడం, అది మళ్ళీ ఎవరైనా చూస్తారా లేదని చేసి మళ్ళీ తీసి అక్కడ పెట్టడం నాకు అది నచ్చలేదు అని అంటే అప్పుడు ప్రేరణ ఇంకా తీసుకొచ్చింది ఒక టీమ్ లీడర్ ఎవరైతే ఏదైతే తీసుకొచ్చారో. అండ్ అది కాకుండా ఇంకోటి ఏంటి అంటే ఆ మాటకి బయటకు వచ్చారు, బయట నుంచి వచ్చారు కలుపుకొని వచ్చారు అనే ఉద్దేశంతో మీరు ఏదో పాయింట్ అయితే రైజ్ చేస్తున్నారు. నాకు ఆ 2 నచ్చలేదు అనేసి అంటే అది నీ పర్సనల్ ఎజెండాలా ఉంది, నేను అలా అనడం కాదు, అదేదో జోక్గా కామెడీగా చేసాం, అది డస్ట్బిన్లో తీసుకొచ్చాం అని అంటే జోక్గా కాదు, అది అందరికీ నచ్చాలి కదా, హౌస్ మేట్స్లో ఉన్న వాళ్ళకి నచ్చాలి కదా అని అంటే ప్రేరణ తీసుకోలేకపోయింది. ఒక టీమ్ లీడర్ ఏదైతే చెప్తారో దాన్ని మనం ఫాలో అవ్వాలి అని అంటే సీత అన్నది, అంటే మీ టీమ్ లీడర్ నువ్వు చచ్చిపోమంటే చచ్చిపోతావా అనే టైప్లో మాట్లాడింది. ఇంకా ఆలోచించి అవునండి చచ్చిపోతాను, నా టీం లీడర్ నా ఇష్టం కదా అని చెప్పేసి అనేటట్టుగా ప్రేరణ సమాధానం అయితే ఇచ్చింది. ఇద్దరు సమాధానం ధీటుగానే ఉన్నాయి. కానీ అంటే అక్కడ ఫుడ్ కల్చర్కి వచ్చేసరికి ఆమె అక్కడ డస్ట్బిన్లో బాటిల్ వేసింది తీసింది, లోపల డస్ట్బిన్ క్లీన్గా ఉందా లేదా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అది డస్ట్బిన్, ఆ డస్ట్బిన్లో ఒక ఐటెం పెట్టి తీయడం అనేది కరెక్ట్ కాదు, అది అక్కడ పెట్టడం కూడా కరెక్ట్ కాదు. ప్రేరణ చేసింది మిస్టేక్, అది కూడా వాళ్ళ టీం లీడర్ చెప్తే చేసింది అని అనడం కూడా కరెక్టే. ఆవిడ ఏంటి అంటే టీం లీడర్ చెప్తే చేసిందని చెప్పింది. సో ఆ టీం లీడర్ ఏం చేశారు అంటే రాత్రి అంతా వాళ్ళందరి పనుల్ని చెడగొట్టమని చెప్పేసి చేసింది. యష్మి చేసిన మిస్టేక్ వీళ్ళందరూ బలయ్యారు అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ యష్మి దగ్గర టాపిక్ రైజ్ అయింది. ఎక్కడ ప్రేరణ ఆ డస్ట్బిన్లో తీయడానికి కారణం ఏంటి అంటే యష్మి చెప్పడం వల్లనే ఆ రాత్రి వెళ్ళి అబ్బాయి కుక్ చేశాడు, అది వెళ్ళి కుక్ చేశాడు, దానివల్లనే సీతకి అబ్బాయికి గొడవ వచ్చింది. ఆ డస్ట్బిన్లోది తీసుకొచ్చి సీతకి తనకి గొడవ వచ్చింది. ఈ కిచెన్ దగ్గర డిస్కషన్ కేవలం యష్మి వల్లనే వచ్చింది కాబట్టి యష్మి చేసిన మిస్టేక్కి వీళ్ళందరూ బలయ్యారని నేనైతే క్లియర్ కట్గా చెప్తున్నా. ఇక్కడ గుంటనక్క ఎవరో కాదు, గుంటనక్క యష్మి, క్లియర్ కట్గా చెప్తున్నా, యష్మి గుంటనక్క. నవీన్ విష్ణుప్రియని అయితే నామినేట్ చేశాడు. నవీన్ చేసింది చాలా అంటే చాలా బ్లెండర్ మిస్టేక్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాగ్ సారు ఒక్కొక్క పెర్ఫార్మెన్స్ క్యాండిడేట్ని తీసుకొచ్చి ఎవరు ఫ్లాప్లో ఉన్నారు, ఎవరు హిట్ జోన్లో ఉన్నారు అనేది చెప్పారు. బట్ ఫ్లాప్లో ఉన్న వాళ్ళనే ఆయన ట్రిగ్గర్ చేసి చెప్పారు. బట్ నవీన్ చెప్పడం ఏంటి అంటే విష్ణు నువ్వు స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్ కదా, నువ్వెందుకు ఫ్లాప్లో ఉన్నావు, నాకు అది నచ్చలేదు. ఆమె ఫ్లాప్లో ఉందా లేదనేది జనాలు నిర్ణయిస్తారు, ఇతనెవడు చెప్పడానికి. అంటే ఇక్కడ నామినేషన్స్ ఎలా అవుతున్నాయంటే ఎవరెవరికో ప్రాబ్లమ్స్ వస్తుంటే చూసే వాళ్ళకి ప్రాబ్లం వస్తుంది. అంటే సీతకి యష్మికి గొడవ వస్తే సోనియా అక్కడి నుంచో చూస్తే సోనియాకి ప్రాబ్లం అది, వాళ్ళిద్దరు గొడవ అవుతున్న వాళ్ళిద్దరికి ఏ ప్రాబ్లం ఉండదు, చూసే వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది. ఇక్కడ ఏంటి విష్ణు
బయట ఫ్లాప్లో కనిపిస్తుంది అని నాకు సార్ చెప్పడం వలన నవీన్ నుంచో తనకి నామినేషన్లో పెట్టాడట. అదేం పాయింట్ నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. అది నవీన్ ఒక తెలివిగా ఆడుతున్నాడని నేనైతే అనుకున్నాను, కానీ ఒక గొర్రె బోర్డు వేసుకుంటే బెటర్ ఏమో అనిపించింది. ఏదో వెళ్ళిపోతున్నాడు అంతే. అది ఈ మేనేజ్మెంట్ కోటాలో వస్తే ఇలాగ ఉంటుంది మరి పరిస్థితి. నాకైతే నవీన్ నచ్చట్ల. విష్ణు కూడా చెప్పేసింది. సో ఆడియన్స్కి ఇంకా నేను నా నుంచి ఇంకా ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అది ఇవ్వడానికి నేను 100% ట్రై చేస్తాను. వాళ్ళకి ఏం కావాలో నాకైతే అర్థం కావట్లేదు, బట్ నేనైతే 100% చేస్తున్నాను, ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటా అని చెప్పేసి ఇంకా ఎక్కువ మాట్లాడకుండా తను వెళ్ళి ఇంకా డబ్బాలో బాటిల్ అయిపోతే ఒప్పించేసుకుంది, అయిపోయింది. సోనియా నైనీని నామినేషన్ చేసింది. నామినేషన్ చేసినప్పుడు సోనియా చేసిన పాయింట్ ఏంటి అంటే, నైనీకి లీడర్షిప్ క్వాలిటీస్ లేవు. ఎందుకు అంటే లోపల ముగ్గురు కన్ఫ్యూషన్ రూమ్లో ఉండేటప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క టాపిక్ ఇచ్చారు. సో యష్మి సెలెక్ట్ చేస్తున్నప్పుడు ఓన్లీ నిఖిల్ టీమ్కి కుకింగ్ రిమైనింగ్ వర్క్స్ అన్ని నీకు సెలెక్ట్ చేసేటప్పుడు నువ్వు అక్కడ మాట్లాడకుండా నీ టీం మెంబర్స్ అందరినీ నువ్వు బలి చేసావు అంటే ఇప్పుడు వాళ్ళ టీంలో వాళ్ళందరూ ప్రాబ్లం ఫేస్ చేస్తున్న విషయం ఈవిడికి ఎందుకు? ఈవిడ దగ్గరికి వచ్చి కంప్లైంట్ చేయలేదు కదా. ఓకే. అండ్ అభయ్కి నవీన్కి మధ్య జరిగిన డిస్కషన్, అభయ్ నవీన్కిను అండ్ సీతకి జరిగిన డిస్కషన్ ఇవిడికి నచ్చలేదంట. అండ్ ప్రేరణకి సీతకి జరిగిన డిస్కషన్ ఇవిడికి నచ్చలేదంట. దానివలన హ్యూమిలిటీ ప్రాబ్లం వస్తుంది టీం మెంబర్స్ అందరికీను అని చెప్పేసి సేమ్ అదే టాపిక్ని తీసుకొచ్చి దానివలన లీడర్షిప్ క్వాలిటీస్ లేవు, నీ వలన వీళ్ళందరూ ఎఫెక్ట్ అయ్యారు, హ్యూమిలిటీ ప్రాబ్లమ్స్ వచ్చాయని చెప్పి నైనీని నామినేషన్ చేసింది. ఆ పాయింట్ కూడా కరెక్ట్ కాదు. అసలు ప్రాబ్లం వీళ్ళ నామినేషన్స్ ఎలా ఉన్నాయో చెప్పాను కదా మీకు. ఈవిడికి నైనీతో ప్రాబ్లం లేదు, లీడర్షిప్ క్వాలిటీస్ లేవడం వలన వాళ్ళందరి మధ్య గొడవలు వస్తుంటే ఈవిడ చూసి తట్టుకోలేకపోతుంది. దానివల్ల ఈవిడికి ప్రాబ్లం వచ్చిందంట. అందుకు నైనీని సెలెక్ట్ చేసింది. తర్వాత సీతని కూడా సేమ్ అదే టాపిక్లో ఆమె డిస్కస్ చేసింది. తర్వాత సీత కూడా క్లారిటీ ఇచ్చింది. నా ప్రాబ్లం గురించి నేను చెప్పాను, నా లీడర్ ఎలా ఉంటే నాకేంటి, నాకు లీడరు వాక్చాతుర్యం ఇచ్చింది. నాతో ఎవరైనా నాకు ఏదైనా ప్రాబ్లం వస్తే డైరెక్ట్గా వెళ్ళి ఫేస్ టు ఫేస్ మాట్లాడే ధైర్యం నాకు ఇచ్చింది. సో నాకు అది ప్రాబ్లం లేదు, నువ్వెవరో చెప్పడానికి, నీకు ఎందుకు క్లారిటీ ఇవ్వాలి అని చెప్పేసి మైక్ తీసేటప్పుడు చిన్న బొక్కలో టాపిక్ క్లారిటీ ఇవ్వాలని చెప్పేసి అనేటప్పుడు మళ్ళీ ఆ బొక్కలో టాపిక్ గురించి డిస్కషన్ అయితే జరిగింది. ఇంకా ఒక రకంగా చెప్పాలి ఏంటంటే ఒకే పాయింట్ మీద తనకి అనవసరమైన పాయింట్ని తీసుకొచ్చి సోనియా వాళ్ళిద్దరిని నామినేట్ చేసింది. ఇది కరెక్ట్ అంటే కరెక్ట్ కాదు, వరస్ట్ థింగ్ అనమాట. సోనియా చేసింది వరస్ట్ బిహేవియర్. మణికంఠ ఆదిత్య ఓం గారిని అయితే సెలెక్ట్ చేసుకున్నాడు. ఆదిత్య ఓం గారి మీద కొన్ని ఎలిగేషన్స్ అయితే వేశాడు. ఎలాంటి ఎలిగేషన్స్ వేశాడు అని అంటే, మీరు కూల్గా ఉంటారు, అందరితో చాలా సరదాగా మాట్లాడతారు, ప్రతి ఒక్కరిని సర్ది మణిగించుకుంటూ వెళ్తున్నారు, గేమ్లోకి వచ్చేసరికి కొంచెం ఓపెన్ అవుతున్నారు, చాలా ప్రెజర్ ఫీల్ అవుతూ చాలా గట్టిగా ఉంటున్నారు, కానీ ఎక్కడ కూడా మీ రియాలిటీ ఫేస్ కనిపించట్లేదు, మీ ఫేస్ అనేది రియాలిటీ ఇదేనా లేకపోతే ఇంకేమైనా ఉందా అని అంటే ఆయన చెప్పారు. మెల్లమెల్లగా ప్రేక్షకులకు అర్థం అవుద్ది, వెయిట్ చేయాలి అని చెప్పేసానంటే అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పింది ఆయన ఓం గారు ఏం ఆన్సర్ ఇచ్చారనంటే, థ్యాంక్ యూ, నా గురించి చాలా ప్రమోషన్ చేశావు, నేను బిగ్ బాస్లో ఇది గెలవడానికి నాకు ఇది ఒక మొదటి అడుగు అని చెప్పేసానంటే, ఇది ప్రమోషన్ స్టంట్ కాదండి, నేను మీ గురించి చెప్తుంది ఏంటి అంటే రియల్ ఫేస్ అనేది ఎప్పుడైతే మీకు బయటకు వస్తుందో అప్పుడే మీకు పబ్లిక్ సపోర్ట్ చేస్తారు అనే ఉద్దేశంతో చేస్తున్నానంటే ఇప్పుడు ఆయన వెళ్ళి తల వంచేసి పెయింట్ డబ్బా పంపించుకున్నారు. తర్వాత మణికంఠ శేఖర్ భాషని నామినేట్ చేశాడు. మీనింగ్ ఏంటి అంటే, నాకు సార్ వినాయక చవితి రోజు లడ్డూలు ఇచ్చారంట, అది లగ్జరీ బడ్జెట్ అయితే కాదు, అందరికీ సమానంగా పంచమని అయితే ఇచ్చారు, వినాయక చవితి స్వీట్స్ కాబట్టి. అంటే మీరు మీ టీం మెంబర్స్ కోసం అని చెప్పేసి కొంత పక్కన పెట్టేసి తర్వాత రిమైనింగ్ అందరికి ఇచ్చారంటే శేఖర్ భాష చెప్పారు, నేను అందరికీ సర్దలేకపోతున్నా, సో ఎవరికైనా ఏమైనా కావాలని అంటే ఇది పెట్టడానికి ఒక ప్లేస్ ఉండాలని చెప్పేసి నేను అక్కడ తీసుకెళ్ళి పెట్టాను, కానీ నా టీం మెంబర్స్ కోసం అయితే కాదు అని దానికి ఆన్సర్ ఇచ్చారు. తర్వాత మణికంఠ కూడా, నేను ఉన్న సిచ్యువేషన్ మీరు అర్థం చేసుకోకుండా ఇమీడియట్గా కొన్ని జోక్స్ అయితే వేస్తున్నారు, ఆ జోక్స్ నేను తీసుకోలేకపోతున్నాను, నాకున్న సిచ్యువేషన్ని మరీ కొద్దిగా చెప్పాలేనంటే ఆ టైంలో జోక్ వేస్తే కమ్మదొబ్బినట్టు ఉంటుంది కొన్ని విషయాల్లో, అది మనకంటే క్లియర్ కట్గా చెప్పేశాడు. దాని విషయంలో శేఖర్ భాషని అయితే నామినేట్ చేశారు, అది ఆయన డిఫెండ్ చేసుకున్నారు. ఓం అభయ్ని నామినేట్ చేశారు.
ఓం అబ్బాయిని నామినేట్ చేసేటప్పుడు ఏంటి అంటే ఓం గారు ఇప్పుడు సింపతి కార్డు వాడడానికి ట్రై చేస్తున్నారు, కానీ అది ఎఫెక్ట్ చూపించట్లేదు. బట్ ఆయన ఏజ్ పరంగా కానీ ఆయన ఇప్పుడు చూస్తున్న ఆయన చేస్తున్న ఆయన ఇప్పుడు ఏంటి అంటే ఓం గారు అబ్బాయిని నామినేట్ చేశారు. ఏ ఉద్దేశంతో అంటే, నువ్వు నాకు స్ట్రాంగెస్ట్ అపోనెంట్వి, నేను నిన్ను నామినేట్ చేస్తున్నా బికాజ్ ఆఫ్ నేను నా ఫ్యామిలీ గురించి వచ్చాను, నేను ఇక్కడ నా పవర్ చూపించుకోవాలనుకుంటే నాకు తోడుగా నువ్వు ఉన్నావు, సో నాకు స్ట్రాంగెస్ట్ అపోనెంట్గా నువ్వు ఉన్నావు, సో దానివల్ల నేను నిన్ను నామినేట్ చేస్తున్నా అని చెప్పేసి అయితే చెప్పారు. నాకు గట్టి పోటీ ఇస్తున్నావు అనే ఉద్దేశంతో నేను నీకు నామినేట్ చేస్తున్నా. ఇప్పుడు నేను ఎక్కడ కూడా మధ్యలో దూరలేదు, దానికి నువ్వు నామినేట్ చేయాల్సినంత అవసరం లేదు. నేను ఏ విషయంలో కూడా ఏ టాపిక్లో కూడా మధ్యలో దూరి నేను ఎవరిని చేయలేదు. వాళ్ళ పాయింట్ వాళ్ళు చెప్పేంత వరకు నాకు అవసరం అయితేనే నేను మాట్లాడతాను, లేకపోతే లేదన్నట్టుగా ఏదైనా చెప్తారు. బట్ దానికి కూడా నవీన్ ఇన్ కేస్ నేను అలా చేసి ఉంటే ఇమీడియట్గా ఫుటేజ్గా నువ్వు నాకు చూపించినట్లయితే ఆ టైంలో నేను ఇమీడియట్గా బిగ్ బాస్ నుంచి వదిలి వెళ్ళిపోతానని కూడా ఆయన క్లారిటీ ఇచ్చారు. బట్ నవీన్ ఏమంటున్నాడు అంటే, మీరు అన్నారు కావాలంటే చూడండి, బట్ ఏంటి అంటే ఏదైనా మాట్లాడేటప్పుడు మధ్యలో సమ్ డిస్టర్బెన్స్ వస్తే అవతల వాళ్ళకి చెప్పడానికి చిరాగ్గా ఉంటుంది, అది మీరు అర్థం చేసుకోవాలని చెప్పాడు. బట్ పెయింటెడ్ అబ్బా ఒప్పించుకున్నాడు. శేఖర్ భాషని నామినేట్ చేశారు. ఎందుకు అంటే మెంటల్లీ నువ్వు అప్సెట్గా ఉన్నావు, కొన్ని విషయాల్లో నువ్వు వేసే జోక్స్ ఇది జోకు అయితే కాదు, కొన్ని విషయాల్లో నువ్వు చాలా ఘోరంగా ప్రవర్తిస్తున్నావు, బిగ్ బాస్ రూల్స్ని పట్టించుకోవట్లేదు, కేర్లెస్ పర్సన్లా ఉన్నావు అని అంటే ఆయన దానికి సమట్లేదు. నేను వేసే జోకులు సిచ్యువేషన్స్ ఆధారంగా ఏదో నేను సరదాగా వేస్తున్నా, దాన్ని మీరు సరే మీ ఇష్టం అన్నట్టుగా ఆయన ఒప్పించుకున్నాడు. ఎందుకంటే అతను టాపిక్ వచ్చేంత వరకు ఇంకా విష్ణు ఫస్ట్ మనీని అయితే నామినేట్ చేసింది. విష్ణు మణికంఠని నామినేట్ చేసింది. ఎందుకు అంటే మణికంఠ తను 3 days టెస్టింగ్ పీరియడ్, అంటే కట్టప్పలాగా వెనకంట ఉండి వెన్నుపోటు పొడిచిన ఫీలింగ్ అయితే తనకు వచ్చింది. ఆ ఉద్దేశంతో మణికంఠని అయితే నామినేట్ చేసింది. దాని మీనింగ్ ఏంటి అంటే ఆ 3 days ఆవిడతో అతను ట్రావెల్ చేసి నేను నిన్ను టెస్టింగ్ కోసం చూశాను అని చెప్పేసి డైరెక్ట్గా చెప్పాడు. ఓకే, అతను చెప్పడం కూడా కరెక్టే, బట్ అది చెప్పకపోతే ప్రాబ్లం వచ్చి, కానీ చెప్పడం కూడా కొద్దిగా ఇబ్బంది ఆవిడ తీసుకోలేకపోయింది కాబట్టి దాని ఉద్దేశంతో అయితే ఆవిడ నామినేట్ చేసింది. ఓకే, నెక్స్ట్ ఏంచో విష్ణుప్రియ సోనియాని అయితే నామినేట్ చేసింది. ఎందుకు అంటే ఇక్కడ టాపిక్ ఆవిడ తీసుకురావడం కూడా కరెక్టే, నేను తీసుకురాకపోతే బాగుందేమో అనిపించింది కానీ, బట్ విష్ణుప్రియ చేసింది 100%. జడ్జిమెంట్ ఈజ్ వెరీ గుడ్ అనమాట. ఎందుకు అంటే విష్ణుప్రియ ఆ రోజు నాగ్ సార్ తోటి ఆ టాపిక్ డిస్కస్ చేసేటప్పుడు ఈవిడ చాలా అన్నది, అంటే చాలా వరకు క్రింజ్ జోకులు వేస్తుంది, నేను వెళ్చున్న చోట్ల నా గురించి పోకింగ్ చేస్తుంది, ఇటువంటి ఒక్కొక్కరి గురించి ఒక్కొక్క టాపిక్ తీసుకొస్తుంది, సంథింగ్ లైక్ దట్ కొన్ని వర్డ్స్ అయితే యూజ్ చేసింది. ఆ వర్డ్స్ తీసుకొచ్చేటప్పుడు నేను ఒక టాపిక్ తీసుకొస్తే ఏదేదో తీసుకొచ్చి అక్కడ నువ్వు మాట్లాడు, నేను ఆ రోజు నీకు ఒక జోకు అంటే ఒక యాంకర్గా వచ్చి నీతో మాట్లాడేటప్పుడు నువ్వు అది తీసుకోలేదు, సారీ కూడా చెప్పాను, బట్ నువ్వు నాకు ఆ రోజు నాగ్ సార్ దగ్గర చెప్పేటప్పుడు ఈవెన్ సింగిల్ సారీ కూడా చెప్పలేదు, ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వలేదు, నాకు అది నచ్చలేదు అనే ఉద్దేశంతో అయితే చెప్పింది. మళ్ళీ ఇంకా సోనియా ఎక్కడి నుంచి ఎక్కడికో టాపిక్ తీసుకొచ్చి ఏదేదో మాట్లాడింది అనమాట. అంటే నువ్వు సారీ చెప్తే తీసుకోవాల్సిన మ్యాటర్ కాదు, అది అడల్టరేటెడ్ కామెడీ. అంటే నువ్వు ఎవరైనా ఉంటారంటే అసలు అడల్టరేట్ కామెడీ నేను ఏం చేశాను, నేను వేసి క్రింజ్ జోకులు వేసుకున్నాను, పిచ్చి జోకులు వేస్తాను, అది తీసుకుంటాడు లేకపోతే లేదు. అయినా నాకు ఎక్కడైతే కంఫర్ట్గా ఉంటుందో నేను వాళ్ళ దగ్గర జోకులు వేస్తాను. మీకేంటి ప్రాబ్లం, ఎక్కడ వచ్చింది అసలు మీకు నాకు ఎక్కడ ప్రాబ్లం ఏంటంటే, నాకు వైఫ్ సెట్ అవ్వకపోతే నేను ఆ విషయం ముందే చెప్పేస్తానంటే అంటే అడల్టరేటెడ్ కామెడీ అని అంటారా అని చెప్పేసానంటే అవును అని చెప్పేసి ఇవిడ చెప్పింది. అడల్టరేటెడ్ కామెడీ అంటే మీనింగ్ ఏంటో చెప్పండి అని అంటే ఆవిడ దానికి ఆన్సర్ సరిగ్గా చెప్పలేకపోయింది. ఇంత పెద్ద చదువుకొని ఎక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళి నాకంటే వయసులో పెద్దవాళ్ళు నేను మీకు జడ్జిమెంట్ ఇవ్వాల్సి వస్తుంది అని చెప్పేసి సోనియా గారికి విష్ణుప్రియ గట్టిగా ఇచ్చింది సమాధానం. ఆవిడ సమాధానం చెప్పుకోలేక ఇంకోటి ఏంటి అంటే సోనియా గారు చేసిన బ్లండర్ మిస్టేక్ ఏంటి అంటే అవతల వాళ్ళు అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతున్న విష్ణుప్రియ వెళ్ళి వాళ్ళతో వెళ్ళి మాట్లాడుతూ అన్కంఫర్టబుల్గా ఉన్నారా అని చెప్తుంది. అంటే ఇప్పుడు ఈవిడ గురించి ఈవిడ చెప్పట్లేదు, ఎవరి గురించో ఈవిడితో చెప్తుంది. అంటే ఎవరి గురించో ఈవిడ టాపిక్ ఎందుకో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. అంటే ఈవిడ దగ్గర ఏది డిస్కషన్స్ ఉండదు, ఈవిడ మాత్రం పక్కనున్న నిఖిల్తో కానీ పృథ్వీతో కానీ పులిహోర ముచ్చట్లు కలపచ్చు. బట్ అండ్ ఎవరైనా బయటికి వెళ్ళిపోతే వాళ్ళ గురించి పోకింగ్ చేయొచ్చు,
వాళ్ళ గురించి క్రింజ్ జోకులు వేసుకోవచ్చు. బట్ ఈవిడి దగ్గరికి వచ్చేసరికి ఈవిడి ఎవరైనా ఎవరితోనో డిస్కస్ పెడితే మాత్రం నామినేషన్ లిస్ట్లో పెడతారు. ఈవిడికి సంబంధం లేని మ్యాటర్లను కూడా ఈవిడ వచ్చి ఇంక్లూడింగ్ చేస్తారు. వెరీ నాస్టీ ఫెలో సోనియా గారు. ఎమోషనల్గా నువ్వు చాలా వరకు ఒక కథ అయితే చెప్పావు. అంటే ఇప్పుడు మనం ఒక యుద్ధ భూమిలో ఉండేటప్పుడు ఒక రాజు బాణాలు వేస్తుంటే మనం నా ఫ్లాష్ బ్యాక్ తెలుసుకోకుండా నువ్వు బాణాలు వేస్తావంటే ఆడు ఊరుకుంటాడు, వేస్తాడు కదా. అలాగే నువ్వు నాకు ఇప్పటికి కూడా లోన్లీగా, అంటే ఇప్పుడు వరకు మార్చుకున్నావు, ఇంకా మార్చుకోవాలి. నువ్వు అలా ఎమోషనల్గా లోన్లీగా ఫీల్ అవుతున్నంతసేపు నేను నిన్ను నామినేషన్ చేస్తాను అని చెప్పేసి అని అన్నాడు. తర్వాత నేను అక్కడ లడ్డూలు కూడా నేను ఎవరికి సెపరేట్గా నేను ఎవరికి మా కోసం అని చెప్పి ఉంచలేదు, అవి చీమలు పట్టేస్తాయనే ఉద్దేశంతో నేను అక్కడ పెట్టాను. ఎవరికైనా కావాలంటే వెళ్ళి ఇచ్చి అని చెప్పను. బహుశా అది నువ్వు వినలేదు, అది నీ మిస్టేక్ అని చెప్పేసి ఆయన చెప్పారు. ఆ ఉద్దేశంతో అయితే వేశారనమాట. దానికి మణికంఠ కూడా సమాధానం అయితే ఇచ్చారు. నేను లోన్లీగా ఉన్నానా లేదా అనేది నాకు తెలియాలి, మీకు చెప్పాల్సినంత అవసరం లేదు. సో ఇక్కడ ఉన్న వాళ్ళతో నేను ఎంతమందితో నేను మింగిల్ అవుతున్నాను, ఎంతమందితో ఉండట్లేదు అనేది మీకు చెప్పాల్సినంత అవసరం, మీరు చూస్తే మీకు తెలుస్తుంది అనే ఉద్దేశంతో మణికంఠ జడ్జిమెంట్ అయితే ఇచ్చాడు. ఇది బాగానే ఉంది. సో నెక్స్ట్ ఆదిత్య ఓం గారిని అయితే సెలెక్ట్ చేశారు. ఆదిత్య ఓం గారిని కూడా సెలెక్ట్ చేసేటప్పుడు మీరు సింగిల్గా మాట్లాడుతూ మీ అంతట్లో మీరు ఎవరిని పట్టించుకోకుండా మీరు అలా తిరుగుతుంటే, నాకు ఎవరైనా అలా సింగిల్గా వాళ్ళు లోన్లీగా ఉంటే నేను వాళ్ళతో వెళ్ళి నేను వాళ్ళతో కమ్యూనికేషన్ పెంచుకొని కొంచెం జోకులు వేసి వాళ్ళని ఆ మూడ్లో నుంచి డిప్రెషన్ నుంచి బయట తీసుకొస్తాను. అది నా నేచర్ ఏదని చెప్పేసి ఆయన చెప్తున్నా. ఆయన బట్ నా స్పేస్ నాకు ఉండాలి కదా, నా ఏజ్కి తగ్గట్టు నేను ఎలా ఉంటాను, నాకు ఫ్యామిలీతో ఉంది, ఫ్యామిలీతో నుంచే ఇక్కడికి వచ్చాను అని చెప్పేసి ఆయన చెప్పారు. ఇది నామినేషన్ టాపిక్ అండి. సో లాస్ట్లో ఆదిత్య ఓం గారు అండ్ భాషా గారు గట్టిగా హగ్గులు ఇచ్చుకొని ముద్దులు పెట్టేసుకొని ఎపిసోడ్ని అయితే ఎండ్ చేశారు. సో ఇదండి మన బిగ్ బాస్ రివ్యూ. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వీలైనంత వరకు కొద్దిగా సపోర్ట్ చేయండి, కుదిరితే కామెంట్లు పెట్టండి, అంతకుమించి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.